మ్మ్. మనం సాధారణంగా అదృష్టాన్ని బాగా నమ్ముతాం కదా. ఒకవేళ కష్టాలొస్తే మాత్రం వెంటనే దురదృష్టాన్ని తిట్టుకుంటాం. అవును, అది చాలా కామన్గా జరిగే పనే. కానీ అంటే ఒక మనిషి జీవితంలో జరిగే కష్టనష్టాలకు లేదా విజయాలకు అదృష్టంతో ఏ సంబంధం లేదని, అంతా మన మెదడులో మొదలయ్యే ఆలోచనలే కారణమని తెలిస్తే వావ్, అది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఖచ్చితంగా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు యాదృచ్ఛికంగా ఏమీ రావు. హ్మ్, వాటికొక ఖచ్చితమైన విధానం ఉందని జేమ్స్ ఆలన్ రాసిన ప్రసిద్ధ పుస్తకం యాజ్ ఎ మ్యాన్ థింకెట్ చెబుతోంది. అవును, ముఖ్యంగా ఇందులోని 2వ అధ్యాయం కదా. కరెక్ట్. చాప్టర్ 2 అంటే పరిస్థితులపై ఆలోచనల ప్రభావమనే అంశం. ఇది మనిషి అంతర్గత శీలానికి బాహ్య ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తోంది. నిజమే. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఎలాంటి కష్టమైన పదాలు లేకుండా ఆ అంశాన్ని డీకోడ్ చేద్దాం. బేసిక్గా ఒక సాధారణ వ్యక్తికి కూడా సులభంగా అర్థమయ్యేలా బ్రేక్డౌన్ చేద్దాం. తప్పకుండా. ఈ పుస్తకం రాసి 100 సంవత్సరాలు దాటినా కూడా ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఇప్పటికీ చాలా రిలెవెంట్గా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవును. అసలు పరిస్థితులు ఎక్కడి నుండి వస్తాయి అనే దానిపై మనం చేసే ఈ చర్చ ఖచ్చితంగా మనుషులు తమను తాము చూసుకునే విధానాన్ని మార్చేస్తుంది. అంటే ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పే సాధారణ ఫిలాసఫీ కాదు కదా. అస్సలు కాదు. ఇది ఒక ఖచ్చితమైన కాజ్ అండ్ ఎఫెక్ట్, అంటే కారణం ప్రభావం అనే సూత్రం గురించి వివరిస్తుంది. దీనికి సంబంధించి జేమ్స్ ఆలన్ చెప్పిన ఒక అద్భుతమైన పోలికతో ఈ చర్చను ప్రారంభిద్దాం. మన మనస్సును ఆయన ఒక తోటతో పోలుస్తారు కదా. కరెక్ట్. ఆ తోట పోలిక చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక తోటమాలి తన తోటలో పిచ్చి మొక్కలు పెరగకుండా తనకు కావాల్సిన పండ్ల చెట్లను ఎలాగైతే శ్రద్ధగా పెంచుకుంటాడో మన మనసును కూడా అలాగే చూసుకోవాలి అంటారాయన. మన ఆలోచనలే విత్తనాలు అయితే పరిస్థితులు పండ్లలాంటివా? ఖచ్చితంగా. ఆ తోట పోలికను మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే అందులోని అసలు వాస్తవం అర్థమవుతుంది. ఆ తోటలో మనం పనికొచ్చే విత్తనాలు నాటినా నాటకపోయినా మట్టి ఎప్పటికీ ఖాళీగా ఉండదు కదా. గాలికి కొట్టుకొచ్చిన ఏవో పిచ్చి మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అవును, అదే సహజంగా జరిగేదే. మనసు కూడా అంతే. మనం ఉద్దేశపూర్వకంగా మంచి ఆలోచనలు నాటకపోతే వాటంతటా అవే పనికిరాని నెగటివ్ ఆలోచనలు మొలకెత్తుతాయి. ఆ విత్తనాలే క్రమంగా పరిస్థితులు అనే ఫలాలనిస్తాయి. వావ్! అంటే మనస్సుకు ఏ ఆలోచనల ఆహారం ఇస్తున్నామనేది ఇక్కడ అత్యంత కీలకమన్నమాట. అవును, చాలా కీలకం. ఇది వినడానికి చాలా లాజికల్గానే అనిపిస్తోంది. కానీ దీని యొక్క సిద్ధాంతంగా ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ 2వ అధ్యాయం యొక్క మూల స్తంభం ఏమిటో కొంచెం సింపుల్గా చెప్తారా? మెయిన్ థీమ్ని ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే ఆలోచన, శీలం అంటే క్యారెక్టర్ రెండూ ఒక్కటే. అంటే మనం చేసే ఆలోచనలే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయా? అంతే కదా. ఒక మనిషి నిరంతరం ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడో అతని క్యారెక్టర్ కూడా అలానే రూపుదిద్దుకుంటుంది. అర్థమైంది. ఇక్కడ రచయిత చాలా స్పష్టంగా చెప్పే ముఖ్య సందేశమేమిటంటే, ఒక వ్యక్తి జీవితంలో జరిగే బయటి పరిస్థితులు ఏవైనా సరే అవి ఎల్లప్పుడూ అతని అంతర్గత మానసిక స్థితికి అనుసంధానించబడి ఉంటాయి. ఒక నిమిషం, ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. బేసిక్గా దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. అడగండి. అంటే ఒక వ్యక్తి ఆలోచనలు అతని క్యారెక్టర్ ఒకటే అనడం వరకు సరే, కానీ బయటి పరిస్థితులు కూడా ఆ క్యారెక్టర్కు ప్రతిబింబమే అనడం ఎంతవరకు వాస్తవం? అసలు అదృష్టం లేదా దురదృష్టం అనేవి లేనే లేవా? ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అంటే చాలాసార్లు ఒక వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే అనుకోని కష్టాలొస్తుంటాయి గదా. మరి అలాంటప్పుడు కూడా ఆ పరిస్థితులకు వాళ్ల ఆలోచనలే కారణం అంటే అది వాళ్లను బ్లేమ్ చేసినట్లవదా? లేదు లేదు. జేమ్స్ ఆలన్ దీనికి సూటిగా ఒక వివరణ ఇస్తారు. పరిస్థితులు లేదా అదృష్టం వల్ల ఎవ్వరూ ఒక స్థాయికి చేరుకోరు లేదా కింద పడిపోరు అనేది ఆయన వాదన. ఓహో. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, పరిస్థితులు మనిషిని తయారు చేయవు, అతని నిజస్వరూపాన్ని అతనికి చూపిస్తాయి. పరిస్థితులు మనిషిని తయారు చేయవు, నిజస్వరూపాన్ని చూపిస్తాయి. ఇది చాలా పవర్ఫుల్ కోట్. దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు, ఒక ఆర్థిక మాంద్యం లాంటి కష్టమైన పరిస్థితి వచ్చింది అనుకుందాం. ఓకే. ఒక వ్యక్తి ధైర్యంగా నిలబడతాడు. అవును. మరొక వ్యక్తి కుప్పకూలిపోయి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ఇద్దరికీ పరిస్థితి ఒక్కటే. అవును.
ఆ మాంద్యమనేది ఇద్దరిమీద ఒకేలా ప్రభావం చూపించింది. కరెక్ట్. ఓహో, అంటే ఆ పరిస్థితి వాళ్లను బలవంతులుగా లేదా బలహీనులుగా మార్చలేదు, వాళ్ళు అంతర్గతంగా ఏమై ఉన్నారో ఆ విషయాన్ని మాత్రమే బయటపెట్టిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఏ వ్యక్తైతే ముందే బలహీనమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో అతడా పరిస్థితి రాగానే కూలిపోయాడు. రైట్. అందుకే మనం పరిస్థితులకు బాధితులం కాము. పరిస్థితులు ఒక అద్దం లాంటివి. మన అంతర్గత శీలాన్ని, మన నిజస్వరూపాన్ని అవి మనకు చూపిస్తాయి. మనం ఈ విషయాన్ని అంగీకరించిన క్షణం మన ఆలోచనల మీద మనకు పూర్తి కంట్రోల్ వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ఈ పాయింట్ పట్టుకుంటే మనం పరిస్థితులకు సృష్టికర్తలం అనే విషయం స్పష్టమవుతోంది. కాని ఆ సృష్టి ఎలా జరుగుతోంది? ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పాపులర్ కదా. అవును, చాలామంది మాట్లాడుతున్నారు దాని గురించి. అంటే ఒక కారు కావాలని బలంగా కోరుకుంటూ కూర్చుంటే అది మన ఇంటి ముందు ప్రత్యక్షమవుతుందనే ఒక ట్రెండ్ నడుస్తోంది. జేమ్స్ అలెన్ చెప్పే సిద్ధాంతం దీనికి భిన్నంగా ఉంటుందా? ఆధునిక మేనిఫెస్టేషన్ ట్రెండుకు 1903లో జేమ్స్ అలెన్ చెప్పిన దానికి చాలా పెద్ద వ్యత్యాసముందండి. అంటే ఇదీ వేరా? అవును. ఆయన చెప్పిన ఆకర్షణ సిద్ధాంతం కేవలం కోరికల మీద ఆధారపడి పనిచేయదు. మనుషులు తాము ఏమి కావాలని కోరుకుంటారో దాన్ని ఆకర్షించరు. మరి దేన్ని ఆకర్షిస్తారు? తాము అంతర్గతంగా ఏమిటో దాన్ని ఆకర్షిస్తారు. ఇది చాలా లోతైన పాయింట్. తాము ఏమై ఉన్నారో దాన్నే పొందుతారు. ఇది ఈ చాప్టర్లో ఇంకొక పవర్ఫుల్ కోట్ కదా. కరెక్ట్. ఒక వ్యక్తి పైకి ఎంతగా ప్రార్థించినా, కలలు కన్నా, అతని అంతర్గత ఆలోచనలు, అతని నిజమైన స్వభావం ఎలాంటిదో దానికి తగ్గ పరిస్థితులే అతనికి ఎదురవుతాయి. ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందో కొంచెం విశ్లేషిద్దాం. ఒక వ్యక్తి ధనవంతుడవ్వాలని ప్రార్థిస్తాడు, కలలు కంటాడు. ఓకే. కాని లోపల బద్ధకం, భయం లేదా ఇతరుల పట్ల ఈర్ష్య లాంటి ఆలోచనలుంటాయి. అప్పుడతనికి డబ్బు రాదు. అతని అంతర్గత బద్ధకానికి తగిన పరిస్థితే, అంటే దారిద్ర్యమే వస్తుంది. అంతేనా? 100% అంతే. ఎందుకంటే ఆలోచనలు శూన్యంలో ఉండిపోవు కదా, అది ఖచ్చితంగా మన చర్యలను నిర్దేశిస్తాయి. అవును, ఆలోచనలు చర్యలుగా మారతాయి. బద్ధకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటంతట అవే వాటిని వదిలేస్తాడు, లేదా భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తాడు. మనం ఏమయ్యున్నామో అదే ప్రపంచం నుండి తిరిగి పొందుతాము. కాజ్ అండ్ ఎఫెక్ట్. సరిగ్గా చెప్పారు. ఈ ఆలోచనలు చర్యలుగా మారే విధానం గురించి ఈ అధ్యాయంలో ఒక పదం వాడారు, క్రిస్టలైజేషన్ ప్రాసెస్ అని. ఒక చిన్న ఆలోచన పరిస్థితిగా ఎలా ఘనీభవిస్తుందో కొంచెం బ్రేక్డౌన్ చేస్తారా? తప్పకుండా. ఆలోచనలు ఎప్పటికీ మనసులో రహస్యంగా దాగి ఉండలేవు అనేది దీని ప్రధాన సూత్రం. ఒక నీటి బిందువు గడ్డకట్టి మంచుగా ఎలా మారుతుందో, ఒక ఆలోచనను పదే పదే చేయడం వల్ల అది ఒక అలవాటుగా ఘనీభవిస్తుంది. ఆ అలవాటే పరిస్థితిగా రూపాంతరం చెందుతుంది. వావ్! అంటే ముందు థాట్, ఆ తర్వాత హ్యాబిట్, ఫైనల్గా సిచ్యువేషన్. అంతే. ఉదాహరణకు, ఎప్పుడూ సందేహంతో, భయంతో కూడిన ఆలోచనలు చేసే వ్యక్తి ఏ పని మొదలుపెట్టలేని ఒక బలహీనమైన అలవాటును ఏర్పరచుకుంటాడు. ఆ బలహీనమైన అలవాటు చివరకు వైఫల్యం అనే పరిస్థితికి దారితీస్తుంది. ఖచ్చితంగా. దీన్ని మనం ఒక పెద్ద కోణంలో చూస్తే ఈ సైకిల్ ఎంత శక్తివంతమైనదో అర్థమవుతుంది. స్వచ్ఛమైన ఆలోచనలు క్రమశిక్షణతో కూడిన అలవాట్లుగా మారతాయి. అవే అలవాట్లు స్వేచ్ఛ, విజయం అనే పరిస్థితులుగా రూపాంతరం చెందుతాయి అన్నమాట. మంచి ఆలోచనలు మంచి పరిస్థితులను, చెడు ఆలోచనలు చెడు పరిస్థితులను సృష్టిస్తాయి. ప్రకృతిలో యాపిల్ గింజలు నాటితే యాపిల్ చెట్టే వస్తుంది తప్ప మామిడి చెట్టు రాదు కదా. మన మనస్సు కూడా అదే ప్రకృతి నియమాన్ని పాటిస్తోంది. ఒక ఆలోచన చాలా కాలం ప్రాసెస్ అయితేనే పరిస్థితి అవుతుంది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడే నాకో ప్రశ్న. జేమ్స్ అలెన్ పుస్తకంలో ఇంకో మాట అంటారు, ఒక నేరస్తుడు రాత్రికి రాత్రే పుట్టడు అని. అవును. కాని అకస్మాత్తుగా ఆవేశంలోనో లేదా తీవ్రమైన పేదరికం ఒత్తిడి వల్లనో సడన్గా ఒక నేరం చేసిన వాళ్ళుంటారు కదా, వాళ్లలో కూడా ఆ నేరపూరిత ఆలోచన ఎప్పటినుంచో ఉందంటారా? ఇది నిజంగా చాలా సూక్ష్మమైన పాయింట్ అండి. ఒక స్వచ్ఛమైన మనస్సు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా బాహ్య శక్తుల ఒత్తిడి వల్ల నేరస్తుడైపోడు అనేది అలెన్ వాదన. ఓకే. ఆవేశంలో ఒక నేరం జరిగినా దాని వెనుక ఆ వ్యక్తి మనస్సులో ఎప్పటినుంచో పేరుకుపోయిన అసహనం, ద్వేషం లేదా చట్టాన్ని ధిక్కరించాలనే ఆలోచనా ధోరణి దాగి ఉంటుంది. అవి అవకాశం వచ్చినప్పుడు బయటపడతాయా? అవును.
అవి ఒక సరైన వాతావరణం లేదా ఒక ఉత్ప్రేరకం దొరికినప్పుడు మాత్రమే ఒక్కసారిగా బయటపడతాయి. ఆ అర్థమైంది. ఒక అగ్గిపుల్ల గీస్తే బాంబు పేలిందంటే అక్కడ అప్పటికే మందుపాత్రుందనమాట. భలే చెప్పారా పోలిక. అంటే మనస్సులో ఆ మందుపాత్రలాంటి ఆలోచనలు ముందే దాగుంటేనే బయట పరిస్థితి అనే అగ్గిపుల్ల తగలగానే అది నేరంగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. లోపల ఆ మందుపాత్రను పెట్టుకుని బయట ఉన్న సమాజాన్నో పరిస్థితులనో నిందించి ప్రయోజనం లేదు కదా. నిజమే. అందుకే ఎవరైనా ఒక గొప్ప పని చేసినా లేదా ఒక ఘోరమైన తప్పు చేసినా దాని పునాదులు ఎప్పటినుంచో వాళ్ల ఆలోచనల్లో ఉంటాయి. అవును. ఈ కోణంలో చూస్తే ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. బాధకు అసలు కారణమేమిటి? భౌతిక సంపద లేకపోవడం కష్టం అని మనం సాధారణంగా అనుకుంటాం. అవును. ఒక వ్యక్తికి అపారమైన ఆస్తిపాస్తులు, అధికారం ఉండొచ్చు. కాని అతను తీవ్రమైన మానసిక అశాంతిలో, దుఃఖంలో ఉండొచ్చు. మరొక వ్యక్తి ఏమీ లేనివాడైనా చాలా సంతోషంగా, తృప్తిగా ఉండొచ్చు. అంతేకదా. పరిస్థితి అనేది కేవలం మన ఆలోచనల కొలమానం మాత్రమే. బాహ్య పరిస్థితులు లోపలి ప్రశాంతతను దొంగిలించలేవు. థీరీ అంతా వినడానికి సబబుగానే ఉంది కానీ దీన్ని నిజ జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూద్దామా? తప్పకుండా. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఉద్యోగం బాగాలేదనో లేదా ఆర్థిక సమస్యలున్నాయనో ఎప్పుడూ పరిస్థితుల మీద పోరాడుతూ ఉంటాడు కదా. కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలామంది. అవును. అలాంటప్పుడు ఈ సిద్ధాంతం ఎలా సహాయపడుతుంది? ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారండి. ఆ కష్టాల నుండి బయటపడాలని, మంచి జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ దానికి కారణమైన తమ బద్ధకాన్ని వదిలిపెట్టరు. కరెక్ట్. తమకున్న నెగటివ్ ఆలోచనలను వదిలిపెట్టడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. ఫలితంగా వాళ్లు అదే కష్టాల్లో చిక్కుకుపోయి ఉంటారు. అంటే వ్యాధికి కారణమయ్యే వైరస్ను కడుపులోనే పెట్టుకుని జ్వరం ఎందుకొస్తోందని ఏడవడం లాంటిదన్నమాట ఇది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జ్వరాన్ని ఎంత తిట్టినా లాభం లేదు. లోపలున్న వైరస్ను, అంటే ఆ తప్పుడు ఆలోచనను నిర్మూలిస్తేనే కదా జ్వరం తగ్గుతుంది. అవును. పరిస్థితులతో పోరాడటం మానేసి కారణమైన ఆలోచనలను మార్చుకోవాలి. ఖచ్చితంగా. జీవితంలో కష్టాలొచ్చినప్పుడు ఇతరులను నిందించడం మానేసి, ఈ కష్టం నాకు ఏ పాఠం నేర్పడానికి వచ్చింది అని ఆలోచించడం మొదలుపెట్టాలి. రైట్. అంటే ఆ పరిస్థితిని ఒక శత్రువులా కాకుండా అంతర్గత ఎదుగుదలకు ఉపయోగపడే గురువులా చూడాలన్నమాట. అవును. ఈ చాప్టర్లోని ముఖ్యమైన లెసన్స్ని ఒక చిన్న సమ్మరిగా చెప్పాలంటే మన బలహీనతలకు, మన వైఫల్యాలకు మనమే కారణం. బయటి వ్యక్తులు కారు కదా. కరెక్ట్. సరైన ఆలోచనే నిజమైన ఆస్తి. స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది అత్యున్నతమైన బలం. మనం పరిస్థితులను నేరుగా ఎంచుకోలేము, కాని మన ఆలోచనలను ఎంచుకోగలం. అలా పరోక్షంగా మన పరిస్థితులను మనమే నిర్మించుకోగలం. 100% నిజం. సరే, ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత ఈ నాలెడ్జ్ని కేవలం వినడమే కాకుండా రేపటి నుండి ఒక దినచర్యగా ఎలా మార్చుకోవాలో ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తారా? ఒక స్పష్టమైన, సులభమైన యాక్షన్ ప్లాన్ ఉందండి. దీన్నే రచయిత క్రమబద్ధమైన ఆత్మపరిశీలన అన్నారు. సిస్టమాటిక్ ఇంట్రోస్పెక్షన్. దీని రోజువారీగా ఎలా చేయాలి? ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనీసం కొన్ని నిమిషాలు మీకోసం కేటాయించుకోవాలి. ఆ రోజు మీ మనసులో ఎలాంటి ఆలోచనలు తిరిగాయో చెక్ చేసుకోవాలి. ఒక వాచ్మెన్ లాగా మన మైండ్లోకి వెళ్లే ఆలోచనలకు మనమే గేట్ కీపర్ అవ్వాలన్నమాట. ఏది పడితే ఆ నెగటివ్ ఆలోచనను లోపలికి రానివ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇంకో ముఖ్యమైన స్టెప్ ఏంటంటే ఇతరులను నిందించడం ఆపేయాలి. బ్లేమింగ్ కదా. అవును. ఈ క్షణం నుండే ఆపేయాలి. ఎదురయ్యే కష్టాలకు ఆఫీసు బాస్ను, ప్రభుత్వాన్ని లేక స్నేహితులను నిందించినంత కాలం ఆ పరిస్థితులపై కంట్రోల్ వాళ్ల చేతిలో పెడుతున్నట్టే. ఎప్పుడైతే ఇతరులను నిందించడం మానేస్తామో అప్పుడే మన జీవితానికి మనం నిజమైన యజమానులమవుతాం. కరెక్ట్. అండ్ మూడవ స్టెప్ ఏంటంటే లింక్ చేయడం నేర్చుకోవాలి. లింక్ చేయడమా? అంటే పాత అలవాట్లను వెతకడమా? అవును. మీ జీవితంలో మీకు నచ్చని పరిస్థితి ఏదైనా ఉంటే దానికి కారణమైన మీ పాత ఆలోచన, అలవాటు ఏంటో ఓపికగా వెతికి పట్టుకుని దాన్ని మార్చుకోవాలి. వావ్, ఇది చాలా పవర్ఫుల్ అప్రోచ్. ఈ మొత్తం విశ్లేషణ ఆధారంగా నేను ప్రేక్షకులలో ఉత్సాహం నింపేలా ఒక 5 పవర్ఫుల్ మోటివేషనల్ లైన్స్ చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. 1. నీ ఆలోచనలే నీ శీలాన్ని, ఆ శీలమే నీ పరిస్థితులను నిర్మిస్తుంది. గ్రేట్. 2. పరిస్థితులు నిన్ను తయారు చేయవు, నీలో ఉన్న నిజమైన నిన్ను బయటకు తీస్తాయి. అవును, ఇది చాలా లోతైన మాట. 3. నువ్వు కోరుకున్నది నీకు దక్కదు,
నీ ఆలోచనల ద్వారా నువ్వు దేనికైతే అర్హుడవో అదే నీకు దక్కుతుంది. ఎగ్జాక్ట్లీ. 4. చెడు ఆలోచనలను మనసులో పెట్టుకుని మంచి పరిస్థితుల కోసం ఎదురుచూడటం అసాధ్యం. నిజం. 5. ఎప్పుడైతే ఇతరులను నిందించడం మానేస్తావో అప్పుడే నీ జీవితానికి నువ్వు నిజమైన యజమానివవుతావు. అద్భుతమండి. ఈ 5 వాక్యాలు ఈ మొత్తం చాప్టర్ సారాంశాన్ని చెప్పేశాయి. ఈరోజు మనం చేసిన ఈ డీప్ డైవ్ ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మన జీవితానికి ఎవరు డైరెక్టర్లు కారు, మన ఆలోచనలే ఆ డైరెక్టర్లు. అవును. సరే, ఎపిసోడ్ ముగించే ముందు మీ వైపు నుంచి శ్రోతలకు ఏదైనా ఒక చివరి ఆలోచన ఇస్తారా? ఈ చాప్టర్లో రచయిత ఒక మాట అన్నారు. ఆలోచనలను ఎవరూ రహస్యంగా ఉంచలేరు, అవి పరిస్థితులుగా రూపాంతరం చెంది అందరికీ కనిపిస్తాయి అని. ఓకే. ఒకవేళ మన ప్రస్తుత జీవితం అంటే మనం అనుభవిస్తున్న పరిస్థితులు మన పాత ఆలోచనలకు అద్దం పడితే, ఇప్పుడు మనం బతుకుతున్న ఈ జీవితం మనం ఇతరుల నుండి లేదా మన నుంచి మనం దాచిపెట్టిన ఏ రహస్య ఆలోచనలను బయటపెడుతోంది? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. వావ్, ఇది నిజంగా చాలా ఆలోచింపజేసే ప్రశ్న. మన చుట్టూ ఉన్న పరిస్థితులే మన నిజమైన ఆలోచనలకు ప్రతిబింబాలు అనే ఈ పవర్ఫుల్ థాట్ దగ్గరే మన ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.